దమ్మాపేట మండల కేంద్రం వద్ద ప్రశ్నాపత్రాల లీకేజీపై న్యాయమైన శాంతియుత ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన అమానుష వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో నీట్ సహా వరుసగా చోటు చేసుకుంటున్న ప్రశ్న పత్రాల లీకేజ్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్లకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, వారి గొంతును అణచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విరుద్ధమని ఆయన మండిపడ్డారు. నీట్ అక్రమాలను ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీని, శ్రీమతి ప్రియాంక గాంధీని మరియు ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ దమ్మాపేట వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజాలను అరెస్టులతో దాచలేరని, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరియు ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేము సైతం అనే విధంగా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మరి ఖర్గే గారు చేసిన సందర్భంలో వారిని అరెస్టు చేయడమే కాకుండా మరి ఏదో ఎక్కడో సామాన్య కార్యకర్తలుగా రోడ్డు మీద ఈడ్చుకెళ్లేటటువంటి సందర్భంగా ఈ రోజు మరి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మూకుమ్మడిగా మేమందరం కూడా అన్ని మండలాల్లో ధర్నాలు, ర్యాలీలు ఈ రోజు మరి మేము చేయడం జరుగుతా ఉంది. ఆ నిరసనగా ఈ రోజు దమ్మపేట మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం, గతంలో గత ప్రభుత్వాలు కూడా మరి పేపర్ 10వ తరగతిలో ఇంటర్మీడియట్ డిగ్రీ పేపర్ లీక్ అయినప్పుడు అదేవిధంగా ఎంపీఎస్ ప్రతి పేపర్కి లీక్ అయ్యే సందర్భం చూసినాం. ఈ రోజు కేంద్ర స్థాయిలో నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీకేజ్ మీద చూస్తూ ఉంటే ఎందరెందరో విద్యార్థుల యొక్క భావి జీవితాల్ని సర్వనాశనం చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దానికి అనుగుణంగా ఈ రోజు మరి విద్యార్థులు ధర్నా ర్యాలీలు చేస్తే వారికి సుమారు 22 లక్షల మంది విద్యార్థులు బాధపడుతూ వారిని పట్టును కొట్టే విధంగా వారి మీద లాఠీ చార్జీ చేయడం అనేది హేయమైన చర్య. ఇంకా మీరు చేస్తున్నటువంటి మరి విద్యార్థులకు చేస్తున్నటువంటి కృషి, విద్యార్థులకి భారత పౌరులుగా ఏదో చేస్తామని పలుకుతున్న తీరు ఇదా లాఠీ ఛార్జీలు చేసి వారిని మరి వారి విజయాల్ని ముందుకు తీసుకెళ్లేక కాకుండా మరి ఎక్కడైతే వారి యొక్క భారత పౌరులకు వెళ్ళేటటువంటి విద్యార్థుల్ని మరి వాళ్ళందరికీ లాఠీ ఛార్జీ చేయడం అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఏదైతే ఈ రోజు పూర్తిగా స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. దానిలో భాగంగా రాహుల్ గాంధీ మా నాయకుడు భవిష్యత్తులో మరి ప్రధానమంత్రి రాబోయే కాలంలో మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి మీద ఈ రోజు లాఠీ ఛార్జీకి వారిని నిరసనగా ఈ రోజు మేము కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా పోలీస్ శాఖ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఘటన దేశాన్ని కన్నీళ్లు పెట్టించేటువంటి దిశగా ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి ఘటన గురించి రోడ్లెక్కి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. ఒక తెల్ల కాగితం మీద అక్షరాలతో రాసేటువంటి వారి జీవితాన్ని రాసినటువంటి విధంగా వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికను రూపుదిద్దుకునేటువంటి యువత ఈ రోజు రోడ్లెక్కి కన్నీళ్లు పెట్టేటువంటి దిశగా ఈ రోజు బీజేపీ యొక్క ప్రభుత్వ పాలన సాగుతా ఉంది. సిగ్గుండాలి మోదీ గారికి. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రేపటి పౌరులైనటువంటి యువతను రోడ్లెక్కించి లాఠీ చార్జీలు చేసి వారి యొక్క భవిష్యత్తు మీద మీరు దెబ్బపడుతూ ఉన్నారు. ఏం సాధిద్దామని చెప్పేసి ఈ రోజున యువతను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ కావాలి అని అంటే మీరు మాట్లాడరు. రైతులు రోడ్లకి ధర్నాలు చేస్తా ఉంటే మీకు పట్టనట్లుగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు రోడ్లకి నీట్ పేపర్ల విషయంలో లీకేజ్ జరిగింది అని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు లక్షలాది మంది యువత
ఈడ్చుకుపోతారా? ఈ రోజు ఒక యువకుడు వెంటిలేటర్ మీద చావు బ్రతుకుల్లో ఉన్నాడు. దానికి కారణం ఎవరు? ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ రోజు అంతమంది యువత రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే ఆ యువత పడేటువంటి బాధలు చూడలేక మా నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండి ఒకే ఒక్క నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మీరు చేసేటువంటిది తప్పు అని చెప్పడానికి బయటకు వచ్చి ప్రశ్నించినందుకు ఈ రోజు మా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. అదే మా ప్రియాంక గాంధీ గారిని కూడా అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరు, యువతకి మాట్లాడే హక్కు ఉండదు అంటారు, మహిళలు బయటకు వచ్చి మాట్లాడే హక్కు లేదు అని అంటారు. మరి ఇంకా ఏం చేద్దామని మీరే చేసుకుందాం అనుకుంటారా? రాజకీయాన్ని మీరే పాలిద్దాం అనుకుంటున్నారా? ఈ దేశాన్ని సిగ్గు సర్వ లేకపోతే బాగుండు. మీకు అసలు బీజేపీ ప్రభుత్వానికి అసలు సిగ్గు లేదు అని అడుగుతున్నాను నేను ఈ రోజున. ఎంతమంది యువత ప్రాణాలతో మీరు చెలగాట మారుతూ ఉంటారు. వారి యొక్క భవిష్యత్తు ఏమవుతూ ఉంది ఈ రోజున? వారి యొక్క భవిష్యత్తు మీద మీరు దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రధాని మోడీ గారు ఎక్కడైనా మీరు ఆలోచన చేయండి ఏం జరుగుతుంది ఈ దేశంలో అని. ప్రధానిగా కుర్చీలో కూర్చున్నంత మాత్రం మీరేదో సాధించాలనుకుంటున్నారేమో కానీ మీ పీటలు కదిలే కాలం రాబోతా ఉంది. మా రాహుల్ గాంధీ గారు రోడ్డెక్కారు ఈ రోజున. ఆయన ముక్కులో నుంచి కారినటువంటి రక్తపు చుక్క ఈ నేలను తాకింది. ఆనాడు మీ పతనం స్టార్ట్ అయింది. రాసి పెట్టుకో ఇక మీ పతనం స్టార్ట్ అయింది. మీ కుర్చీ కాలు ఇరిగిపోయే కాలం స్టార్ట్ అయింది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వండి, బీసీలకి రిజర్వేషన్ కల్పించండి, యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వండి అని చెప్పి రోడ్ల